గత 2 రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఇప్పుడు మాకు వరద తగ్గింది. గత 2 రోజుల క్రితం ఇదే రోడ్డు పైన బీభత్సంగా వరద వెళ్ళింది. రాకపోకలు మొత్తం ఆగిపోయాయి. ఆ వరద కారణంగా రోడ్ ఇంకా చాలా డ్యామేజ్ అయింది. ఈ రోడ్డు మనకు పొలాలకు మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళడానికి ఈ రోడ్ అనేది మనకు ఈ రోడ్డు మీదుగా మనం కర్మార్ వెళ్ళచ్చు. షార్ట్కట్గా కర్మార్ వెళ్ళడానికి ఈ రోడ్డును ఎక్కువ ఉపయోగించుకుంటారు చిన్న వెహికల్స్ వాళ్ళు. పెద్ద పెద్ద గండ్లే పడ్డాయి ఆల్రెడీ. ఈ రోడ్డు అసలు ఊహించలేదు, ఇంత పెద్ద వరద వస్తాను అసలు ఊహించలేదు. దగ్గర ఒక ఇప్పటికైతే సుమారుగా చిన్న వరదలు వచ్చినాయి కానీ ఇంత పెద్ద వరద అయితే ఇప్పుడు రాలేదు. ఈ వరద వల్ల అక్కడనే గల్లు పడి చెరువులు, కుంటలు, చూడండి రోడ్ ఎంత డ్యామేజ్ అయినా. ఇలా పాపం చేప ఉంది, దీన్ని కాపాడదాం. ఒక రొయ్య పిల్ల, ఈ ఒక రొయ్య పిల్ల, ఇక 2 చేప పిల్లలు. పెద్ద పెద్ద చెరువులలో ఉండి మంచిగా ఎవరికి దొరకకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. అరే చిన్నోడా, చిన్నది వస్తాయి బాగా వస్తాయి. రోడ్డు డ్యామేజ్. ఈ రకంగా ఎప్పుడు డ్యామేజ్ కాలేదు రోడ్డు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ వరి కోసడానికి హార్వెస్టర్ రావడానికి మరియు ట్రాక్టర్లలో వడ్లు జారగొట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇంత ఘోరంగా రోడ్ డ్యామేజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం మా గ్రామంలో. మొన్న కురిసిన భారీ వర్షాలకు ఆల్రెడీ అక్కడ వెహికల్ పోతుందిగా, వెహికల్ కాంచని మొత్తం మునిగింది. ఆల్రెడీ కనబడేది మొత్తం మునిగింది. మనం చూసుకుంటే అక్కడ దిక్కు డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ మొత్తం టోటల్ ఆ షెడ్ మొత్తం మునిగింది. డంపింగ్ యార్డ్ షెడ్ మొత్తం మనకు మొన్న మునిగింది. ఒక రకంగా ఉంది. వాగు మాత్రం పచ్చగా
ఎంతో గ్రీన్లో ఉండే ఇది ఇది మా చెరువు. ఎంత ఘోరంగా వస్తుంది మొత్తం చూసారా. చేపలు పట్టడానికి రెడీగా అవుతున్న మత్స్యకారులు. ఎంతో బ్యూటిఫుల్గా ఉండే వాగు, మంచి పచ్చగా, అలాంటిది మంచి మంచి చెట్లు, తుమ్మ చెట్లు, వేప చెట్లు, అలాంటి చెట్లు మొత్తం వాగులో మొత్తం కొట్టుకుపోయినాయి. ఈ వాగు వచ్చేసి విలాసాగర్ మీదకెళ్ళి, గుంపుల మీదకెళ్ళి, జమ్ముకుంటా మీదకెళ్ళి మళ్ళీ కాళేశ్వరంలో కలుస్తుంది. మనకి ఇలా ఎందుకు ఇట్లా చేపలు ఎదురవుతున్నాయి? చేపలు ఎగిరి దునుకుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడే జస్ట్ ఇట్లా ఎగిరి దునికింది. ఈ చూడు, ఆల్మోస్ట్ ఇట్లా కొట్టుకపోవడం వల్ల ప్రయాణికులు కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా వాడడానికి. చూసుకుంటూ పోవాలి. ఆల్మోస్ట్ ఆ మీది గడ్డ నుంచి పోయినాయి వాటర్, అంటే అది మొత్తం మునిగింది. ఇప్పుడు రాకపోకలు స్టార్ట్ అయినాయి. మత్తడి మీద చేపలు పడుతున్నారు. చాలా పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. సుమారుగా ఏది అది అట్లా వేయాలి చేప వల వేస్తే. మా చెరువు చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా. ఒక నయాగార వాటర్ ఫాల్స్ చూసినట్టు ఉంటుంది మత్తడికి చూస్తే. సూపర్ లొకేషన్. సాంగ్స్ తీసే వాళ్ళకైతే మా ఊరి చెరువు చాలా ఉపయోగపడుతుంది. చాలా అందాలు ఉంటాయి మా ఊరి చెరువులో. ఒక బాహుబలి సెట్టు అక్కడ వేసారు, కానీ ఇక్కడ బాహుబలి సెట్ అవసరం లేదు. రియల్గా అన్ని రకాల అందాలు మా చెరువు మత్తడి కింద ఈ నది పోసే విధానాలు మంచిగా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. కానీ ఈ వరద కారణంగా చాలా మట్టుకైతే మా ఊరు యొక్క
వాగును రోడ్లు మాత్రం చాలా డ్యామేజ్ అయినాయి. ఇది మా ఊరు యొక్క పల్లె ప్రకృతి వనం కనబడేది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. ఇప్పుడైతే మా చెరువు యొక్క మత్తను చూడండి ఎంత బాగుందో. మా చెరువు యొక్క మత్తని ఇట్లా మీకు చూపించినందుకు మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో ఒకసారి చెప్పగలరు. గత వారం నుంచి ఎలాంటి అమాలి పనులు జరగలేదు. ఈరోజే స్టార్ట్ చేశారు. ఇదే ఫస్ట్ లోడు. ఈరోజే స్టార్ట్ చేసి ఒక బస్తాలు తీసుకోవడం జరుగుతుంది. గత 10-15 రోజుల సంది ఈ బట్టలను ఎండపోస్తూ అటు డంపింగ్ చేస్తే పాపం అమాలీలు కానీ గ్రామస్తులు కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రైతులకు చాలా నష్టమే జరిగింది. ఏం చేద్దాం, ప్రకృతి చేతులు ఎవరిది ఏం లేదు, ఎవరిని ఏమనరాదు, అంతా భగవంతుని చేతుల్లోనే ఉంది.